హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వెస్ట్ గోదావరి అమ్మాయి. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ములక్కాడ పాలు పోసిన కూర అండి. దానికి కావాల్సినవి 3 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి పెట్టుకున్నానండి, 2 పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, ఒక చిన్న గ్లాసులో పాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకున్నానండి, దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, మన కర్రీకి సరిపడినంత. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి పొడి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోనే పసుపు, కల్లుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుందామండి. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుందాం. ఇంకోండి, ములక్కాడ ముక్కలు కూడా వేసేసాను. ఒకసారి ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ములక్కాడ ముక్కలు మగ్గాలండి. ఇదిగోండి, ములక్కాడ ముక్కలు కూడా మగ్గిపోయి, దీంట్లో సరిపడినంతగా కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. కారం వేసానండి, ఫ్రై చేసుకుందాం. కారం వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుని వాటర్ పోసేసుకుని మూత పెట్టుకుందామండి. కారం వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఆనియన్స్ కొంచెం చాలా మటుకి మగ్గిపోయినాయండి, ఇంకా కొంచెం మగ్గడానికి. మనం పాలు పోస్తాం కదండి, పాలు పోసేస్తే మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, అందుకు కొంచెం ఆనియన్స్ కొంచెం మగ్గడానికి కొన్ని వాటర్ వేసి మగ్గబెట్టుకుందాం. ఎంతో కదండి కొన్ని వాటరు. ఇంకోండి, ఇప్పుడు పాలు పోసుకుని మిక్స్ చేసుకుందాం కర్రీలో. మూత పెట్టుకుని దగ్గరికి ఉడకబెట్టుకుందామండి. ఇంకోండి, కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ములక్కాడ పాలు పోసిన కర్రీ చాలా బాగుంటుందండి. మీకు ఈ కర్రీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.